ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో సభ్యులుగా కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. దీనిపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన గత ఎన్నికల సందర్భంగా 2 నెలల కింద జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి అప్పుడు స్వయాన ప్రధానమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిలో భాగంగా అప్పుడు జరిగిన సన్నివేశంలో మందకృష్ణ మాదిగని కూడా ఎంఆర్పీఎస్ నేతని దగ్గరికి తీసుకొని హత్తుకుని ఒక భావోద్వేగం నడిచింది అప్పట్లో. అయితే ఆ ప్రకటన తర్వాతనే 4 రోజులకే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో ఆ కేబినెట్ సెక్రటరీకి సంబంధించి రాజీవ్ గౌబా నేతృత్వంలోని 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి మనం దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో ఈ ఎస్సీ వర్గీకరణలో భాగంగా 2 సబ్ కాస్ట్లు ఉంటాయి ఎస్సీలలో. ఒకటి మాల, ఒకటి మాదిగ. దాంట్లో వాళ్ళు ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే మాల వాళ్ళు అప్పరు, మాదిగ వాళ్ళు వాళ్ళతో పోలిస్తే డౌన్ కొంచెం తక్కువ అనేది ఒక నానుడి, అంటే యూజువల్ గా వాళ్ళు భావిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నెల 22వ తారీఖున మరోసారి ఈ కేబినెట్ కమిటీ ఏర్పాటు కాబోతున్నదనే విశ్వసనీయ వర్గాల సమాచారము. అయితే దీనిలో ప్రధానంగా సభ్యులు ఎవరెవరు ఉంటారంటే కేంద్ర హోంశాఖ సెక్రటరీతో పాటు కేబినెట్ సెక్రటరీ, న్యాయశాఖ, గిరిజన సామాజిక న్యాయశాఖ కార్యదర్శులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ కమిటీకి ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని హామీ ఇచ్చారు. అయితే గతంలో 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కూడా గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మరోసారి దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ అనేది, ఎస్సీ వర్గీకరణ అనేది. అయితే మరి చూడాలి ధర్మాసనం ఎలాంటి ప్రభుత్వం పంపే సిఫార్సులు, ఈ కమిటీ పంపే సిఫార్సులను ఏ మేరకు ధర్మాసనము కన్సిడరేషన్ లో తీసుకుంటుంది అనేది మనకి ఈ కమిటీ మరోసారి భేటీ అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే దీని మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది పబ్లిక్ గా, ఓపెన్ గా ఒక బహిరంగ సభలో పబ్లిక్ కి హామీ ఇచ్చిన నేపథ్యంలో డెఫినెట్ గా దీనిపైన ఈ అంశం పైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉందని ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది. ఈ దాదాపు మన రాష్ట్రాల్లో 14% వరకు ఓటర్లు ఉన్న ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా ఈ నిర్ణయం అనేది ఒక రకంగా చెప్పాలి హర్షించదగ్గదే. ఎట్ ది సేమ్ టైమ్ ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే మనం ప్రస్తుతం చూసుకుంటే దేశవ్యాప్తంగా వివిధ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు కేటగరైజ్డ్ గా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల స్థాయి అనేది మించుతుందా లేదా అనేది కొంతమంది విశ్లేషకులు కూడా దీన్ని తరచుగా విభేదిస్తున్నారు. ఏంటంటే అందరికి రిజర్వేషన్లు అనేది పెంచుతూ పోతుంటే ఇంకా మెరిట్ అనేది ఎక్కడ ఉంటుంది దేంట్లో ఏ విషయాలలో అయినా కూడా. బేసిక్ గా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటి అని అంటే వెనుకబడిన తరగతులకు సోషల్ గా, ఎకనామికల్ గా, ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ లో సొసైటీలో వాళ్ళు బాగా ఉన్నత స్థితికి చేరుకోవాలి అని చెప్పేసి ఒక యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ లో కొంతమంది డిఫరెంట్ నరేటివ్స్ కూడా చెప్తా ఉంటారు. కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ ఓన్లీ సామాజికంగా వెనుకబడిన ప్రజలకు
ఒక గరిష్టంగా 10-15 ఏళ్ల వరకే ఈ రిజర్వేషన్లు వర్తింప చేయాలి అని చెప్పేసి చెప్పిన విషయం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఇంకా పొలిటికల్ గా రాజకీయంగా ఇది ఓటు బ్యాంక్ గా మలుచుకునేటందుకు రాజకీయ నాయకులు కొత్తగా ఇవి తెరపైకి తీసుకొస్తున్నారు అని అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మనం చూసుకోవాలి, ఇప్పుడు కొత్తగా మైనారిటీల రిజర్వేషన్ కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? శ్రీచరణ్, ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అలాగే ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మరి ఈ బడ్జెట్ సెషన్ లో బిల్లు పెట్టే అవకాశం ఉందా? అయితే దీనిపైన ఇప్పుడు 22వ తారీఖున ఈ కమిటీ ఏర్పాటు తర్వాత మనం ముందుగా అనుకున్నట్టే సామాజిక కోణంలో ఇవన్నీ ఇటు ట్రైబ్స్ కి అటు ఎస్టీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని రిజర్వేషన్ల కారణంగా ఈ ఓబీసీ కానీ రిజర్వేషన్లు అన్ని ఒక కేటగిరీస్ కి చేస్తారా, లేకపోతే స్పెసిఫిక్ గా ఈ ఎస్సీ వర్గీకరణే ప్రామాణికంగా తీసుకుంటారా అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయించాక న్యాయ నిపుణుల సంప్రదింపులకు కూడా పంపిస్తారు. ఆ పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకుంటుంది. దాన్ని పార్లమెంట్ లో వచ్చే బడ్జెట్ సెషన్ లో ఈ బిల్ పాస్ చేస్తుందా లేదా అనేది కంప్లీట్ గా ఇది లీగల్ అడ్వైస్. దానితో పాటు సుప్రీంకోర్టు కన్సర్న్లతో పాటు ఎట్ ది సేమ్ టైమ్ లో ప్రెసిడెంట్ కన్సర్న్ లో కూడా ఉండాలి ఈ బిల్లుకు సంబంధించి. ఇది మరి చూడాలి మనము బడ్జెట్ సెషన్ లో దీన్ని పెడతారా, లేకపోతే ఈ బిల్లుని పాస్ చేస్తారా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా దీన్ని కన్సిడరేషన్ లో పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. స్పందన. శ్రీచరణ్, అలాగే ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎస్సీలో చాలా కులాలు ఉంటాయి కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అదే మనం చెప్పుకున్నట్టు మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పుడు మనం అందరం చూసాము లైవ్ గా టీవీలతో పాటు అక్కడ బహిరంగ సభలో కూడా ప్రజలు కూడా తీవ్రంగా హర్షించారు. మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ నేతనైతే ఒక భావోద్వేగానికి లోనే ఇన్నాళ్లకి తమ పోరాటానికి ఒక నాయకుడు వచ్చాడు, ఒక ప్రధానమంత్రి తమ మాటని కన్సిడర్ చేసి తమ తరఫున ఒక స్టాండ్ తీసుకొని తమకు ప్రామిసింగ్ గా తమకు వర్గీకరణ కట్టుబడి ఉన్నానని చెప్పి బహిరంగ ప్రకటన చేయడము అప్పట్లో కూడా మొత్తానికి ఎంటైర్ కమ్యూనిటీ అందరూ కూడా చాలా హర్షించారు. వాళ్ళకు కూడా సంతోషంగానే ఉంది. అయితే మనం ముందుగా అనుకున్నట్టు కొంతమంది క్రిటిక్స్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకు ఇన్ని రిజర్వేషన్లు పెట్టడము, అసలు దేశంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది పోవాలి అని కొంతమంది క్రిటిక్స్ అన్నా కూడా సామాజికంగా ప్రధానంగా ఈ సొసైటల్ ఆస్పెక్ట్ లోనే చూస్తారు. వెనుకబడిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి సొసైటీలో ఒక సముచిత స్థానం కల్పించాలన్నదే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనకు ఉన్న సమాచారం. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.